ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 9:56 రాహుగ్రస్త గ్రహణం ప్రారంభం కాబోతుంది. అర్ధరాత్రి 1:26 ముగియబోతుంది. రాత్రి 11:42 గ్రహణం మధ్యస్థ కాలమని పురోహితులు చెబుతున్నారు. మొత్తం గ్రహణ వ్యవధి కాలం 3:30 పండితులు చెబుతున్నారు. భారత్, రష్యా, సింగపూర్తో పాటు చైనాలోనూ సంపూర్ణ చంద్రగ్రహణం కనపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక గ్రహణ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలలోపు దేశంలోని అన్ని ఆలయాలు కూడా క్లోజ్ చేస్తారు అంటున్నారు. అసలు గ్రహణం ఏ సమయానికి ఏర్పడనుంది, ఏ ప్రాంతాల్లో ఎన్ని గంటల పాటు కనబడనుంది అన్న విషయాలు తెలియజేయడానికి మనతో పాటు వేద పండితులు, ప్రముఖ పండితులు సివి ఆనంద్ గారు ఉన్నారు స్టూడియోలో రెడీగా. నమస్తే సార్. ఈరోజు గ్రహణం ఏర్పడబోతుంది అంటున్నారు, నైట్ ఏర్పడబోతుంది అంటే ఏ దేశాల్లో ఎక్కువగా కనపడనుంది, ఎంత సమయం పాటు కనపడనుంది, అసలు హిందూ పురాణాలలో ఈ గ్రహణం యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు? ఈ పురాణ గాథ అని చెప్పుకున్నట్లయితే ఈ దేవతలు సముద్ర మథనం చేసినప్పుడు అక్కడి నుంచి ఉత్పత్తి అయిన అమృతాన్ని పంచే సమయంలో రాక్షసులు కూడా దీంట్లో వాటా కోసం వస్తే అది వాళ్ళకి వెళితే అది విశ్వానికి మంచిది కాదు అనే ఉద్దేశంతో నియంత్రించడం కోసం మోహిని అవతారంతో దేవతలకి పూర్తి ఈ అమృత భాగాన్ని ఇచ్చే ప్రయత్నం చేసే సందర్భంలో వచ్చిన వాళ్ళు రాహుకేతువులు. ఆ సమయంలో వాళ్ళు అంటే ఒకే శరీరము శిరస్సును ఖండించిన తర్వాత 2 భాగాలుగా మారి రాహు, కేతువు అని పిలువబడ్డారు. అయితే ఈ రాహు, కేతువు అనేవి ఛాయాగ్రహాలుగా మాత్రమే మనం జ్యోతిషంలో గుర్తిస్తూ ఉన్నాం. అంటే ప్రత్యక్షంగా వాటికి ఫిజికల్ అపియరెన్స్ లేదు. అయితే ఈ గ్రహణాలు అనేవి గ్రహము అనే పదాన్ని మనం తీసుకున్నట్లయితే గ్రహించేది గ్రహము అంటే కాంతిని గ్రహిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఏదైతే ఉందో దాన్ని గ్రహించి మనకి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. అందుకనే మనకి జ్యోతిషము అనే శాస్త్రాన్ని కాంతివత్ పదార్థముల యొక్క అవగాహన తెలుసుకోవడం ఏదైతే ఉందో దాన్ని జ్యోతిషము అని పిలుస్తూ ఉన్నాం. ఈ గ్రహణ సంబంధమైన విషయాల్లో రాత్రిపూట చంద్రుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈ పౌర్ణమి నాడు పూర్తి చంద్రుడు కనిపించాలి. ఏ సమయంలో అయితే కనిపించవలసి ఉందో ఆ సమయంలో కనిపించకుండా ఉండడము అనేది గ్రహణము అని చెబుతున్నాము. ఖగోళ శాస్త్రానుసారం చెప్పినట్లయితే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు అది గ్రహణముగా ఏర్పడుతుంది అని చెబుతాము. ఈ గ్రహణ సమయంలో మనకి వేరు దేశాల్లో ప్రభావం కనిపించవచ్చు, కానీ ఎక్కడైతే చీకటి పడిందో అంటే సూర్యాస్తమయం అయిందో అక్కడ మాత్రమే దాన్ని ప్రత్యక్షంగా ప్రభావం కనిపిస్తుంది అని చెబుతాం అన్నమాట. అయితే ఇప్పుడు ఏషియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఇటువైపు ఉన్న దేశాలన్నీ కూడా ఇవి రాత్రి సమయంలో మనకి ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో గ్రహణం యొక్క ప్రభావం ఉంది అని చెబుతాం అన్నమాట. దాంట్లో ఇంతకుముందు మీరు చెప్పిన ఈ రష్యా లేకపోతే ఈ చైనా ఇటువంటి ప్రదేశాల్లో మనకి ప్రధానంగా కనిపిస్తుంది, భారతదేశం కాక. ఇక ఈ ప్రభావాన్ని ఎవరెవరు కన్సిడర్ చేస్తున్నారు అంటే శాస్త్రపరంగా చెప్పినప్పుడు ఏవైతే మనం గ్రహణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతామో ఇటువంటివన్నీ కూడా మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో ఇక్కడ అనుసరించడం మాత్రం గ్రహణాన్ని అనుసరించడం అంటాం. అంటే శాస్త్రంలో ఏదైతే చెప్పారో ఆ నియమాలను అనుసరించడం అనమాట. అనుసరించడం కేవలం భారతదేశంలో మాత్రమే జరుగుతోంది. భారతదేశంలోనే పట్టించుకుంటున్నారండి, ఇంక మిగతా దేశాలు ఎక్కడా కూడా లేదు కదా, ప్రపంచం చాలా పెద్దది, వాళ్ళెవరు పట్టించుకోవాలి మనకెందుకు అంటే భారతదేశానికి ఉన్న చరిత్ర మిగతా దేశాలకి లేవు. ఎందుకంటే ఇక్కడి నుంచి సుమారుగా అందరూ వలస వెళ్ళిన వారుగానే గుర్తించాలి, లేదా విభక్తమైన వారుగా గుర్తించాలి. ఖండజన్మ సిద్ధాంతం ప్రకారము ఏకీకృతమైన భూమి ఎప్పుడైతే విభజించబడుతూ వచ్చిందో మూలాలు ఇక్కడ ఉండిపోయాయి. విభక్తమైన భూభాగాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నవారికి ఈ సంప్రదాయము, భారతీయపరమైన చరిత్ర ఇవన్నీ కూడా తర్వాత ముందుకు వెళ్ళలేదు అని అర్థం చేసుకోవచ్చు. అందుకే మనకి విజ్ఞానం కూడా భారతదేశంలోనే ఎక్కువ. ఇలా వేరు ప్రదేశాల్లో ఏవైతే ప్రభావాలు ఉన్నప్పటికీ భారతదేశంలోనే దీన్ని ప్రధానంగా గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ గ్రహణ సంబంధమైన విషయంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అనే దాన్ని అనుసరించి స్నానాధికం చేస్తాం. అంటే పట్టు స్నానము, విడుపు స్నానము అని చెబుతాం అనమాట. ఈ పట్టు స్నానం, విడుపు స్నానం చేస్తాం కాబట్టి ఆ సమయం ప్రధానమవుతోంది. ఈ మధ్యలో ఉన్న సమయం ఏదైతే ఉన్నదో దాన్ని పుణ్యకాలము అని చెబుతాము. మనం గ్రహణం పట్టింది, ప్రారంభమవుతోంది, పూర్తవుతోంది. అంటే గురుగారు ఈ గ్రహణ సమయంలో ఏ పూజలు చేయాలంటారు? పితృపక్షానికి సంబంధించి దీనికి ఏమైనా రిలేషన్ ఉందంటారా?
ఖచ్చితంగా మనకి గ్రహణ సమయాల్లో చేసే కార్యక్రమాల్లో తర్పణాలు అనేవి చేస్తూ ఉంటాం. ఈ తర్పణాలు చేసేటప్పుడు పితృతర్పణాలు చేయడం చాలా విశేషం. కారణం ఏమిటి అంటే, మామూలు సమయాల్లో చేసే పితృతర్పణాలు కానీ పితృకార్యాలు కానీ ఏవైతే ఉన్నాయో, లేదా జపాధికం ఉందో, ఉపదేశం చేసుకున్న మంత్రాలు ఉన్నాయో, అవన్నీ కూడా మామూలు సమయాల్లో చేసినప్పుడు వచ్చే ఫలితం కంటే కొన్ని వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది గ్రహణ సమయంలో. కాబట్టి గ్రహణ సమయంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి, చేయడం చాలా మంచిది. దానికి పుణ్యకాలం అని కూడా పేరు ఉందన్నమాట. అంటే ఈ గ్రహణ సమయంలో ఉపవాసం చేయాలంటారు. ఏది ఆహారం కూడా 6 గంటల లోపే, అంటే గ్రహణం ఏర్పడే ముందుగానే ఆహారం కూడా తీసుకోవాలంటారు. దాని ప్రాముఖ్యత ఏంటంటారు? ఇక్కడ 3 జాముల ముందే ఆహారం తీసేసుకోవాలి, తర్వాత తీసుకోకూడదు అనేది నియమం చెప్పబడింది అక్కడ. అయితే అంత కఠినంగా ఉంటుందా అంటే, ఎవరికి శక్తి ఉన్నదో దాన్ని బట్టే కాఠిన్యంగా వ్యవహరించడం అనే లక్షణం ఉంటుంది. నీకు శక్తి ఉంది, ఆ శక్తిని నువ్వు కాపాడుకోవాలి అనుకుంటే ఈ నియమాన్ని అనుసరించాలి. మామూలుగా ఉపవాసం చేయలేని వాళ్ళు ఉంటారు, ఏకాదశి నాడు కూడాను. చేయలేకపోతే చెయ్యి అని బలవంతంగా చేయించడం ఉండదు. వాళ్ళ శక్తిని అనుసరించి వాళ్ళు పళ్ళు తినగలిగితే పళ్ళు తిని ఉంటారు. అసలు తినకూడదనే నియమం లేదు. పళ్ళు తిన్నా మాకు సరిపోదండి, భోజనమే చేస్తాము అన్నప్పుడు అక్కడ శాస్త్ర నియమం చెప్పిన దాని ప్రకారం ఏమి తినొచ్చు ఏమి తినకూడదు అనే మాటలు వస్తూ ఉంటాయి. మామూలుగా ఉప్పుడు పిండి ఉప్పు పప్పు లేకుండా ఆ రోజు తింటాం అన్నమాట. అలాగా ఈ ఆహార నియమం విషయంలో మధ్యాహ్నం 12 గంటల లోపు ఆహారం తీసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత శక్తి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఉదాహరణకి గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం తరచుగా ఆహారం తీసుకుంటూ ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మధ్యాహ్నం 3 గంటలు, అంటే 3 నుంచి 4 గంటల ఆ ప్రాంతంలో ఏదైతే ఘన పదార్థాలు తీసుకోదలుచుకున్నారో ఆ సమయంలోగా తీసేసుకోవడం మంచిది. అది కూడా దాటిందండి, ఇంకా 6 గంటల సేపు తినకుండా ఉండాలంటే ఇది 6 గంటలు ప్లస్ గ్రహణ సమయం 3 గంటలు, 9 గంటలు అక్కడే అయిపోయింది. రాత్రి తింటే మళ్ళీ పొద్దున్నే 7 ఆకలేసేస్తుంది, ఎలాగ ఉండడము అన్నట్లయితే కనీసం సూర్యాస్తమయ సమయం లోపు ద్రవ పదార్థాల్లో పళ్ళ రసాలు ఇత్యాదికాలు ఏమైనా తీసుకునేటట్లయితే అవి తీసుకోవడంలో అభ్యంతరం ఉండదు. ఆ తర్వాత కూడా మళ్ళీ కావాల్సి వస్తే మంచినీళ్ళు లేదా మనకి ఈ పంచదార నీళ్ళు, ఉప్పు పంచదార నీళ్ళు కలిపి తాగుతూ ఉంటారు ఓపికగా ఉండడం కోసం. అలాగా నీరు తీసుకోవడం వరకు కొంతవరకు అంగీకారం. ఇక అది కూడా లేకుండా ఉండవలసిన సమయం ఏది అంటే గ్రహణ సమయం. ఆ సమయంలో అవేమీ తీసుకోకూడదు. సహజంగానే సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో దాని అనుసరణలో కనిపించట్లేదు, కానీ అది ఆరోగ్యానికి మూల సూత్రం. ఇప్పుడు గ్రహణ సమయంలో నిద్రించకూడదు, నిద్రించడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి. అలాగే ఆ సమయంలో దుర్గాదేవి పూజ చేయడం కూడా మంచిదంటారు. దాని ప్రాముఖ్యత ఏంటి? నిద్రించకూడదు అనే ఉద్దేశం ఏమిటి అంటే, ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏమీ చేయకుండా ఉండడం కంటే ఏదైనా చేస్తే దానివల్ల ప్రయోజనం కలుగుతుంది అని లౌకికంగా కూడా ఆలోచిస్తాం. ఏమీ చేయకుండా అక్కడ పవిత్రమైన సమయము, దానివల్ల పుణ్యం వస్తుంది అనుకున్నప్పుడు ఆ సమయాన్ని భగవన్నామస్మరణలో వెచ్చించడంలో అభ్యంతరం లేదు, పుణ్యార్జన కోసం. కాబట్టి ఏమీ చేయని వాడు కూడా పుణ్యం సంపాదించుకోగలడు కూర్చొని ఏ పని చేయకుండాను. కాబట్టి పుణ్యం సంపాదించుకోవడం వలన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడతాయి. మన ప్రయత్నం కూడా అవసరం లేకుండా పుణ్యం ఒక్కదానికోసమే మన ప్రయత్నం చేయాలి. కాబట్టి విశేషమైన ఫలితం వస్తుంది, మామూలుగా చేసిన దానికంటే వేల రెట్లు ఫలితం వస్తుంది అన్నప్పుడు ఆ సమయంలో ఆ ప్రయత్నం చేయకుండా అశ్రద్ధ చేస్తే ఏమవుతోంది, నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోవడం అవుతోంది. కాబట్టి నిద్ర మంచిది కాదు, ఆ సమయాన్ని పుణ్యం కోసం జపం కోసం వినియోగించుకోండి అని చెబుతారు పెద్దలు. నిద్ర పోకూడదు అని ఉద్దేశం కాదు అక్కడ. చిన్నపిల్లలు నిద్రపోతుంటే నిద్రపోవద్దని ఎలా చెప్పడం కుదురుతుంది? కాబట్టి ఎవరైతే శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సమయంలో భగవదారాధన చేయడం మంచిది అని చెబుతారనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఈ చంద్రగ్రహణం జ్యోతిష్యం ప్రకారం ఏ రాసుల వారిపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? మనకి కుంభ మీన రాశులు అనేవి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకి శతభిషం తర్వాత పూర్వభాద్ర నక్షత్రం 9:37 శతభిషం పూర్తయి పూర్వభాద్ర నక్షత్రంలో గ్రహణం ప్రారంభమవుతోంది. కాబట్టి ఆ నక్షత్రం 2 రాశుల్లోనూ పరిధి కలిగి ఉన్నది. కాబట్టి కుంభమీన రాశులకి రెండింటికి కూడా ఆ ప్రభావం ఉంటుంది. అలాగే అష్టమ రాశి అంటే కర్కాటకానికి అష్టమంలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి కర్కాటక రాశికి, అలాగే వృశ్చిక రాశికి చతుర్థంలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి వృశ్చిక రాశికి, ఎలాగైతే మనం అష్టమ శని అర్ధాష్టమ శని అంటామో ఆ లక్షణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏలినాడు శని అనే దానికి కూడా శని యొక్క సంచారాన్ని గురించి చెప్పేటప్పుడు తన రాశిలోను వ్యయ రాశిలోను తర్వాత రాశిలోను కూడా అని చెబుతాము. ఇక్కడ మాత్రం కేవలము తర్వాత రాశిని మనం
పరిగణలోకి తీసుకోకుండా ఏ రాశిల్లో అయితే ప్రభావం కనిపిస్తుందో దాన్ని ప్రత్యేకంగా తీసుకుంటున్నాం. అంటే మనకి కుంభరాశిలో ఏర్పడుతోంది, మీనరాశిలో కూడా నక్షత్రం ఉంది కాబట్టి ఆ రెండింటిని కూడా అక్కడ మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతోంది. అంటే వ్యయ రాశి అవుతుంది అనమాట. మీనానికి కుంభరాశి వ్యయ రాశి అవుతోంది. ఇప్పుడు గ్రహణ సమయంలో ఏవైనా పూజలు కానీ లేకపోతే స్తోత్రాలు కానీ ఏవైనా పర్టికులర్గా పాటించాల్సినవి ఉన్నాయి అంటారా, మంత్రాలు కానీ? ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ సమయంలో ఉపదేశ మంత్రాలు ఏవైనా ఉన్నట్లయితే ఆ మంత్రాలు చేసుకోవడం. కొత్తగా ఉపదేశం చేసుకోదలుచుకున్న వారు ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకోదలుచుకుంటే ఈ సమయం మంచి సమయం. అంటే గ్రహణ సమయంలోనే ఉపదేశాలు వాటికి ప్రాధాన్యం ఇస్తాం. ఏ సమయంలో అంటే ఆ సమయంలో మనం ఉపదేశం తీసేసుకుందాం, జపం చేసేసుకుందాం అనే దానికి ఉండే ఫలితం మనకి చెప్పబడలేదు. శాస్త్రంలో ప్రత్యేకించి చెప్పింది ఉపదేశాలకి ఈ సమయం శ్రేష్టము అని. అలా ఉపదేశం తీసుకున్న మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని గ్రహణ సమయం అంతా, అంటే 3:30 గంటలు ఏదైతే పరిధి చెబుతున్నామో ఆ సమయం అంతా ఉపదేశం తీసుకున్న మంత్రాన్ని జపం చేసుకోవడము అనేది ప్రధానం. అలాగే 2-3 మంత్రాలు ఒకవేళ ఉపదేశం ఉన్నాయనుకోండి ఒకే వ్యక్తికి, ఆ 2-3 సమయాల్లోనూ కూడా 2-3 మంత్రాల విషయంలోనూ కూడా వీళ్ళు స్వయంగా ఒక మంత్రానికి ప్రత్యేకించి ప్రాధాన్యం ఇద్దాం అనుకున్నప్పుడు ఆ సమయం అంతా వాళ్ళు చేసుకుంటూ ఉంటే వేరొకరు ఎవరైతే ఉపదేశం ఉన్నదో వారు ప్రత్యేకించి ఈ మంత్రాన్ని వీరి కోసం చేసి పెడితే ఒక మంత్రాన్ని ప్రత్యేకించి ఏదైతే బలాన్ని పొందుదాం అనుకుంటున్నారో, సిద్ధి పొందుదాం అనుకుంటున్నారో ఆ మంత్రం విషయంలో ఆ మంత్రం ఒక్కదాన్నే గ్రహణ సమయం అంతా చేయడం అనే విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. అంటే ఏ రాశి వారికి, ఏ జన్మకుండలకి ఈ చంద్రగ్రహణం ప్రజెంట్ ఈ రోజు రాబోయే చంద్రగ్రహణం ఎక్కువ ప్రభావం చూపబోతుందంటారు? మనం చెప్పుకున్న 4 రాశుల వారికి విశేషంగా దోషము అనే విషయాన్ని శాస్త్రంలో చెప్పారు. ఈ పరిహారం చేసుకోవడం విషయంలో ఉపదేశ మంత్రాలు లేకపోతే నామమంత్రాలు చేసుకోవడం, అలాగే నారాయణ మంత్రమో దత్తాత్రేయ మంత్రమో, ఏ మంత్రం మనకి ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వారిని స్మరణ చేయడము అనేది అక్కడ ప్రధానంగా చెప్పబడుతోంది. కాబట్టి భగవద్ ఆరాధన అనేది దుర్గాదేవి మంత్రం చేసుకుందాం అనుకున్నారు, ఆ మంత్రం చేసుకుంటారు. ఎవరికి ఏ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని స్మరణ చేస్తూ ఉంటారు. ఇక రాసుల వారికి, ఈ 4 రాసుల వారికి ప్రత్యేకించి దోషం అని చెప్పారు, కానీ అక్కడే పరిహారం కూడా చెప్పడం జరుగుతోంది. అదీ కాక ఏ రాశిలో అయితే దోషం ఏర్పడుతోందో ఆ రాశికి ప్రత్యేకించి గురువు యొక్క దృష్టి కూడా ఉంది. కాబట్టి ఆ తీవ్రతను తగ్గించే అవకాశము గురుడి యొక్క లక్షణమైన మంత్రోపాసన ద్వారా సాధ్యపడుతుంది అని కూడా చెప్పవచ్చు. సహజంగానే గురుదృష్టి ఉన్నట్లయితే అది దోషాలను చాలా వరకు నివారిస్తుంది అని మనకి చెబుతూ ఉంటారు. కాబట్టి మనము తీవ్రతరమైన దోషాలని ప్రత్యేకించి దీని నుంచి మనం గుర్తించక్కర్లేదు అని చెప్పచ్చు. గురుగారు, ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది చంద్రగ్రహణం వల్ల గర్భిణీ స్త్రీలపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అంటే గర్భంలో ఉన్న శిశువుపై ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? సహజంగా నీరు అనేది చంద్రుడికి సంబంధించింది, మనసు అనేది చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు మనఃకారకుడైనందున జ్యోతిశాస్త్రంలో అమావాస్య నాడు ఎవరైతే జన్మిస్తారో లేదా అమావాస్యకి దగ్గరగా ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ విషయంలో మానసికమైన కొంత వైకల్యం, అంటే మనసు చికాగ్గా ఉంటూ ఉండడము, ఆత్మవిశ్వాసం లోపించడము, ఇలాంటి కొన్ని లక్షణాలు చెబుతూ ఉంటాము. ఎందుకు అంటే జ్ఞానము లోపించినందువలన. చంద్రుడు అనేవాడు జ్ఞానానికి కూడా సంబంధించినవాడు. ఆ జ్ఞానం లోపించినందువలన అక్కడ సమస్యా పరిష్కార శక్తి తగ్గుతూ ఉంటుందన్నమాట. ఆ రకమైన ప్రభావాలు చూపిస్తూ ఉంటాడు. కాబట్టి చంద్రుడు తన యొక్క కాంతిని ఎప్పుడైతే కోల్పోతున్నాడో ఆ సమయంలో చంద్రుడు ఇవ్వవలసిన బలాన్ని పూర్తిగా ఇవ్వనందువలన మానసికమైన విషయాలలో కొంత బలహీనతను పొందుతారు అని చెప్పవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఏం చెబుతాము అంటే కదలకుండా ఉండాలి అని చెబుతాం గర్భిణీ స్త్రీలని. కదలకుండా మంచం మీద పడుకోవడం చాలా కష్టం. నెల వాళ్ళకైతే ఇంకా కష్టం. కొంత సౌకర్యంగా ఉంటుంది, పడకుర్చీ లాంటిది ఏదైనా ఉన్నట్లయితే దాంట్లో కొంచెం విశ్రాంతి తీసుకోవడం అనేది సౌకర్యంగా ఉంటుంది. అక్కడ కూడా కదలకుండా ఉండాలి. ఈ కదలకుండా ఉండడంతో పాటుగా ప్రత్యేకించి చేయదగిన పని ఏమిటి అంటే ఈ కాంతి కిరణాలు ఏవైతే యూవీ రేస్ కానీ మొదలైన కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం లేకుండా ఉండడం కోసం దర్భలు చాలా విశేషంగా పనిచేస్తాయి అని సైంటిస్టులు కూడా దాన్ని నిరూపించారు. అలా ఉన్న దర్భలని దర్భ చాపలుగా తయారు చేస్తూ ఉంటారు. వాటిని ఈ గర్భిణీ స్త్రీ యొక్క గర్భం చుట్టూ పూర్తిగా కప్పి ఉంచినట్లయితే ఆ కాంతి ప్రభావం దోషం చూపించకుండా ఉంటుంది అనేది మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగా ఈ గర్భిణీ స్త్రీ విషయంలో జాగ్రత్త కొంచెం ఎక్కువగా తీసుకోవడము. అలాగే కొంతమంది ప్రశ్న వేస్తూ ఉన్నారు, కళ్ళు కూడా మూసుకోకూడదుట, ఏం చేయకూడదు. ఈ కళ్ళు మూసుకోకపోవడము అనేది, కళ్ళు మూసుకోవాలనేది నియమం కాదు, కళ్ళు మూసుకోకుండా తెరిచి ఉంటే తప్పు అని కాదు. అక్కడ ఉద్దేశం ఏమిటి అంటే కదలకుండా ఉండడం వ్యక్తి అనేది ప్రధానము.
కాబట్టి ఆ కదలిక లేకుండా ఉండడం కోసం అని చెప్పి విశ్రాంతిగా ఉండడం అన్నారే తప్ప కళ్ళు మూసుకోవడం తెరుచుకుని ఉండడం అనే విషయంలో ఏమీ ప్రత్యేకించి చెప్పలేదు శాస్త్రంలో. ఓకే, ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో కొన్ని డెసిషన్స్, చాలామంది ఇంపార్టెంట్ డెసిషన్స్ అలాంటివి తీసుకుంటే మంచిదంటారు, కొంతమంది తీసుకోకపోవడం మంచిదంటారు. అసలు ఏం చేయాలి? మనము స్థూలంగా ఆలోచించినప్పుడు చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. సూక్ష్మంగా ఆలోచించినప్పుడు కేవలం ఆ అంశంలోనే ఎక్కువ దృష్టి పెట్టి దాన్ని వృద్ధి చేయడం విషయం ఆలోచిస్తూ ఉంటాం. అంటే సమస్య ఉన్నప్పుడు సమస్య మీదే మనం కేంద్రీకరించడం ఎలాగైతే చేస్తూ ఉంటామో పరిష్కారం కోసము, అలాగా గ్రహణ సమయంలో మన యొక్క ఆలోచన అనేది పరిమితం అయిపోతుంది. ఇలా పరిమితం అయిపోయినప్పుడు పరిమితంగా ఉన్న సూక్ష్మీకృతం కాబడిన కాంతికి విశేషమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం ఒకే విషయం మీద కనుక దృష్టి పెట్టినట్లయితే దాని యందు అనుకూలమైన ఫలితాన్ని సాధించవచ్చు అని చెబుతాము. ఎప్పుడైతే కాంతి విహీనం అవుతోందో ఆ సమయంలో జ్ఞానం తక్కువగా ఉంటుంది, కాబట్టి ఆలోచన సరిగా పనిచేయదు, కాబట్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. అదీ కాక చేసే పని విషయంలో అనుకూలమైన ప్రభావం కలగడానికి జ్ఞానం ప్రధానం, కాబట్టి జ్ఞానాన్ని వృద్ధి చేసే మంత్రోపాసన అనే దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి లౌకికమైన విషయాలను ఏవి ఆలోచించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. జపమునకు, ధ్యానానికి ఇత్యాదులకే మనం ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు గురువు గారు రాహువు కేతువు ఇందాక మనం చెప్పుకున్నాము, వాళ్ళకి పర్టికులర్గా ఒక ఆకారం లేదు కాబట్టి చంద్రుడిని, అంటే గతంలో మనం చూస్తే రాహు కేతువు చంద్రుడిని మింగడం వల్లే ఈ గ్రహణం ఏర్పడింది అని చెప్తున్నారు. అంటే రాహు కేతు గ్రహణమే ఈ చంద్రగ్రహణం అనుకోవచ్చా? దాన్ని క్లుప్తంగా వివరిస్తారా? ఇక్కడ రాహుకేతువులు అనేవాడికి మనకు ప్రత్యేకించే రూపం లేదు అని మనం చెప్పుకున్నాము. అయితే గాథల్లో ఎలా చెబుతారు అంటే మనకు అర్థమయ్యేలాగా ఒక ప్రత్యేకమైన గాథను ఏర్పాటు చేసి అర్థమయ్యడం కోసం చెబుతూ ఉంటారు. అలాగా జ్యోతిషపరంగా ఆలోచించినప్పుడు దానికి ప్రత్యక్షమైన రూపం లేదు, కాబట్టి కాంతి విహీనము అనే లక్షణమే చెప్పారు. అంటే సూర్యుని యొక్క కాంతి భూమి మీద పడి చంద్రుడి మీద పడకుండా ఆపుతున్నప్పుడు అక్కడ మనకి నీడ ఏర్పడుతోంది. ఆ నీడని మనం ఈ రాహు అని కేతు అని పిలుస్తూ ఉంటాము. కాబట్టి వాటికి ఛాయాగ్రహాలనే పేరు. అంటే ఛాయ అంటే నీడ అనమాట. కాబట్టి ఛాయాగ్రహాలనే పేరు. ఆ ఛాయాగ్రహాల వలన ఏర్పడేది ఏమిటి అంటే కాంతి విహీనత. అందువలన వాటి ప్రభావాలు మనల్ని ఆలోచింపజేయకుండా నియంత్రిస్తాయి, కాబట్టి అవి దోషగ్రహాలుగా చెప్పబడ్డాయి. ఓకే గురువుగారు, ఇప్పుడు గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గించుకోవడానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా, లేకపోతే ఎలాంటి దానాలు అలాంటివి చేస్తే మంచి జరుగుతుంది అని భావిస్తారా? అవునండి, గ్రహణ సమయంలో మనకి జపము అనే దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పట్టు సమయము, విడుపు సమయాల్లో ఖచ్చితంగా స్నానం చేసి తీరాలి. చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే. ఒకసారి పిల్లలకి నిద్ర వచ్చేస్తుంది, వాళ్ళని లేపితే ఎలాగా అనుకోకుండా పట్టే సమయంలో ఒకసారి, విడుపు సమయంలో ఒకసారి స్నానం చేసి మళ్ళీ పడుకోమంటే సరిపోతుంది, ఇబ్బంది లేదు. ఇక జప సమయం అంతా కూడా అంటే పుణ్యకాలం ఏదైతే 3:30 గంటలు చెప్పామో ఆ సమయం అంతా జపం చేసుకుంటూ ఉండడం ప్రధానం. ఈ గ్రహణ సమయం పూర్తయ్యే సమయానికి అంటే 1:27 మన గ్రహణం పూర్తవుతోంది అనగా సుమారుగా 1:15 నుంచి దానాధికం అనే దాన్ని ఆ సమయంలో చేస్తారన్నమాట. విడిచే సమయంలో చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విడుపు సమయంలో చేయవలసిన దానాలు ప్రత్యేకించి చెప్పారు. సూర్యుడు, చంద్రుడు, రాహువు అనే 3 లక్షణాల వలన మనకి ఈ గ్రహణం యొక్క ప్రభావం చెప్పబడుతోంది. కాబట్టి ఈ 3 గ్రహాలకి సంబంధించిన దానాల్లో సూర్యబింబము, రాహుకి సంబంధించిన నాగము అంటే పాము రూపంలో ఉన్న ఆకృతిలో బంగారంతో తయారు చేసి దాన్ని, సూర్యుడినేమో బంగారంలో తయారు చేసి, చంద్రుడిని వెండితో తయారు చేసి దానం ఇమ్మని చెప్పారు. వాటితో పాటుగా అనుబంధంగా ఆయా గ్రహాలకు సంబంధించిన ధాన్యాన్ని కూడా దానం చేయమని చెప్పారు. అవి గోధుమలు, బియ్యము, ఉలవలు ఇవి దానం చేస్తారు. వీటితో పాటుగా వస్త్రము, నెయ్యి, కంచు పాత్రలో నెయ్యి వేసి ఆ పాత్రని దానం చేయడము, కొబ్బరికాయ దానం ఇవ్వడము, అలాగే దక్షిణ తాంబూలాలతో దానం ఇవ్వడము అనేవి ప్రధానంగా చెప్పారు. ఇవి దేనికోసము అంటే ఆయా పదార్థాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఈ దానం చేయడం వలన గ్రహాల యొక్క దోషాన్ని నివారించే శక్తి వాటికి ఉంది, కాబట్టి ఆయా పదార్థాలను దానం చేయండి అని చెప్పి ఆ సమయంలో చెప్పడం జరిగింది. గురువుగారు, ప్రధానంగా ఈ గ్రహణ సమయంలో దేవాలయాలు ఎందుకు మూసేస్తారు? ఇంట్లో చేయవలసిన పూజలు ఏంటి? ఇంట్లోనే పూజలు ఎందుకు చేయాలి? ఇంట్లో పూజ అనే విధానం ప్రత్యేకించలేదు. కేవలము హోమము, జపము, అలాగే తర్పణాలు ఇత్యాదికాలు మాత్రమే చెప్పబడ్డాయి. మందిరంలో దేవారాధన అనేది మనకి ప్రత్యేకించి చెప్పబడలేదు. గ్రహణ సమయం పూర్తయి మళ్ళీ తెల్లవారుజామున మనం పూజ చేసుకోవడానికి ముందర ఈ దేవతామూర్తులన్నింటినీ శుభ్రం చేసుకోవడము, చేసిన తర్వాత పూజకు ఉపక్రమిస్తాము. ఇక
ఆ సమయంలో చేసుకునే జపాధికాల విషయంలో జపము అనే దానికి ప్రాధాన్యం ఎక్కువ. అలాగే మంత్రోపాసన అనే దాని వలన మనకి విశేషంగా జ్ఞానం సిద్ధిస్తుంది కాబట్టి మంత్రోపాసనలో నచ్చిన మంత్రాన్ని చేసుకోవడం, అంటే నచ్చిన దైవం ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ మంత్రాన్ని చేసుకోవడం అనేది ఉపదేశం లేని వారు చేసే పని. కాబట్టి ఆ కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చేస్తాం అన్నమాట. ఆలయాల విషయం దగ్గరికి వచ్చేప్పటికి మనం గర్భిణీ స్త్రీని ఎంతైతే జాగ్రత్తగా చూసుకుంటున్నామో గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని కూడా అంత జాగ్రత్తగానే చూసుకుంటాము. మనకి ప్రతిష్ట అనే ప్రక్రియ లేకుండా అక్కడ చైతన్య శక్తి రావట్లేదు. ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాము అంటే అక్కడ చైతన్య శక్తిని మనం ఆవాహన చేస్తున్నాం అనమాట. ఆ ఆవాహన చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఈ గ్రహణం యొక్క ప్రభావం చేత ఏదైతే లోపం వస్తుందని గర్భస్థ శిశువు విషయంలో ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలన్నామో ఆ జాగ్రత్త కోసం అని చెప్పి గర్భగుడిని మూసివేస్తారు. ఆ సమయంలో మూసేసి మళ్ళీ సూర్యోదయానికి మళ్ళీ పూజ అవి ప్రారంభించే సమయంలో అక్కడ చేయవలసిన పుణ్యార్జన కార్యక్రమాలను మొత్తం అన్ని చేసిన తర్వాత మిగతా పూజలన్నీ కూడా కొనసాగిస్తారు. ఈ గ్రహణ సమయం ఎందుకు అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు? ఎందుకు ఆ టైంలోనే కొన్ని మంచి కార్యాలు చేయడానికి ముందుకు వస్తారు? ఇక్కడ శక్తివంతము అనడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, స్థూలంగా ఆలోచించడము, సూక్ష్మంగా ఆలోచించడము. స్థూలమైన శక్తి, సూక్ష్మమైన శక్తి. మీకు సూర్యుని యొక్క కాంతి మన మీద ప్రత్యక్షంగా పడుతూ ఉంటే మనకు పెద్దగా దోషం ఏమి కనిపించట్లేదు. అదే ఒక భూతద్దం తీసుకొచ్చి పెట్టినట్లయితే ఆ కాంతి చాలా సూక్ష్మీకృతం అవుతోంది. అంటే విస్తరించిన దాన్ని సూక్ష్మీకృతం చేయడం ద్వారా దాని శక్తి పెరుగుతోంది. అదే ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. మీకు సూర్యగ్రహణంలో చూసినట్లయితే ఆ అంచు మించి పడే కిరణాలను చూసినట్లయితే కళ్ళు పోతాయి అని చెప్పారు. ఎందుకది అంటే సూక్ష్మీకృతం అవుతోంది అక్కడ. కాబట్టి అలా సూక్ష్మీకృతం అవుతున్న శక్తి చాలా విశేషంగా పనిచేస్తుంది. ఆ సమయంలో ఒకే విషయం యందు మనం దృష్టి పెట్టి చేసినట్లయితే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది అనే కారణం చేతనే మనకి మామూలు సమయాల కంటే గ్రహణ సమయంలో కొన్ని వేల రెట్లు ఫలితాన్ని మనం పొందుతాము. కాబట్టి దాన్ని ఆధ్యాత్మిక సాధన కోసం వినియోగించుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. గురువుగారు, బులెటిన్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చంద్రగ్రహణానికి సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. గురువుగారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గ్రహణ కాలానికి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ప్రజెంట్ అయితే గ్రహణ కాలానికి సంబంధించి మన హిందూ పురాణాల్లో ఎక్కువగా ప్రాముఖ్యత కూడా ఉంది. హిందూ పురాణాల్లో దీని గురించి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. అలాగే ఆచారాలు కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు జరగబోయే చంద్రగ్రహణానికి సంబంధించి గతంలో ఎప్పుడైనా దీనికి సంబంధించి ఇటువంటి గ్రహణం ఏర్పడడం జరిగిందా, లేకపోతే ఇదే తొలిసారి ఏర్పడుతున్న చంద్రగ్రహణంగా చెప్పుకోవచ్చు? ఎందుకంటే గ్రహణం ఏర్పడిన తర్వాత రెడ్ కలర్లో వచ్చేస్తుంది. దాని గురించి ఏమంటారు? దీన్ని రెడ్ మూన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇది విశేషం ఏమీ కాదు. అయితే గ్రహణ సమయంలో అన్ని సందర్భాల్లోనూ రెడ్ మూన్ కనిపించదు. ఇంతకుముందు చాలా సందర్భాల్లో సంపూర్ణ చంద్రగ్రహణాలు జరిగాయి, సంపూర్ణ సూర్యగ్రహణాలు జరిగాయి, అలాగే పాక్షికమైన గ్రహణాలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడున్న దాంట్లో సంపూర్ణ సూర్యగ్రహణంతో పాటుగా ఈ రెడ్ మూన్ అనేది కనిపిస్తోంది. దీనికి మామూలుగా ఖగోళ పరిశీలన ద్వారా అర్థం చేసుకోవాల్సి వచ్చినట్లయితే సూర్యుని యొక్క కాంతి భూమి యొక్క వాతావరణం నుంచి ప్రసరిస్తూ చంద్రుడి మీద పడుతోంది కాబట్టి అక్కడ మనకి ఎర్రగా కనిపిస్తోంది. ఈ చంద్రుడు భూమి యొక్క వాతావరణం నుంచి వెళ్ళడం ఏమిటి అని ఆలోచించినట్లయితే ప్రతిరోజు సూర్యోదయ సమయంలో మనం పరిశీలించినట్లయితే సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు, మళ్ళీ సూర్యాస్తమయ సమయంలో కూడా ఎర్రగా కనిపిస్తాడు. అంటే మరి రంగు మారుతున్నది సూర్యుడా లేక వాతావరణం వల్ల మనకి కనిపించడం అలా కనిపిస్తోందా అంటే, వాతావరణం మధ్యలో ఏదైతే పొర ఏర్పడుతోందో ఆ పొర వలన మనకి ఎర్రగా కనిపించడం అనే లక్షణం కనిపిస్తోంది. అదే కొసలమించి అంటే భూమి యొక్క కొసలమించి వాతావరణం నుంచి ప్రసరిస్తున్న కాంతి ఎర్రగా ఏదైతే మారుతోందో అది చంద్రుడి మీద పడడం వలన చంద్రుడు ఎర్రగా కనిపిస్తున్నాడు. అయితే జ్యోతిషపరంగా కనుక దీన్ని ఆలోచించినట్లయితే ఎరుపు అనేది కుజుడికి సంబంధించినది. ఈ మనసు అనేది మనసుకి చంద్రుడు అధిష్టానంగా ఉన్నాడు. ఆ సమయంలో చంద్రుడు ఇప్పుడు ఎర్రగా కనిపించడంలో ఏమైనా మార్పు ఉందా, ప్రభావం ఏమైనా తేడా వస్తుందా అంటే వస్తోంది. ఎలా వస్తోంది? ఎరుపు రంగు అనేది కుజుడికి సంబంధించింది కాబట్టి కుజుడు ఉద్రేకానికి సంబంధించిన వాడు, మామూలుగా చంద్రుడు ప్రశాంతికి సంబంధించిన వాడు. ఈ ప్రశాంతంగా ఉండవలసిన లక్షణం కలిగి ఉన్న చంద్రుడు కుజుడు యొక్క ప్రభావము చేత అంటే కుజుడు యొక్క కాంతి ప్రభావము చేత, ఎరుపు అనేది కుజుడికి సంబంధించింది కాబట్టి ఉద్రేకము అనే లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఈ ఉద్రేకం అనేది మీకు ఏ సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది అంటే అమావాస్యకి పౌర్ణమికి అలల విషయంలో తేడాలు వస్తూ ఉంటాయి అని చెప్పి మనం వింటూ ఉన్నాం. ఈ సైంటిస్టులు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. దీనికి కారణం గురుత్వాకర్షణ శక్తి ఇత్యాది కాలు వాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే
ఈ అలజడి అనేది ఏర్పడినందువలన వ్యక్తిలో ఎటువంటి ప్రభావం కనిపిస్తోంది, దేశం మీద ఎటువంటి ప్రభావం కనిపిస్తుంది, అంటే మొత్తం భూమండలం మీద ఎటువంటి ప్రభావం కనిపిస్తోంది, ఎక్కడైతే ఈ గ్రహణం యొక్క కాంతి ప్రసరిస్తోందో అక్కడ దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంతకుముందు సూర్యగ్రహణం జరిగింది. సూర్యగ్రహణంలో ప్రత్యేకించి మనకి 6 మాసాల లోపు, అంటే గ్రహణం ఏర్పడిన తర్వాత 6 మాసాల లోపు మనకి ఉపద్రవాలు ఏర్పడతాయి అనే ఫలితాన్ని స్పష్టంగా చెప్పారు. చంద్రగ్రహణానికి కూడా అటువంటి ఫలితాలు ఉన్నాయి, కానీ తీవ్రత తక్కువ. అదీ కాక మరో కోణంలో చూసినట్లయితే ఇక్కడ ప్రత్యక్షంగా వ్యక్తి మీద ప్రభావం ఎక్కువ చూపించడానికి అవకాశం ఉన్నది చంద్రగ్రహణం. కారణం ఏమిటి? మనసుని నియంత్రణ చేయడము అనేది చంద్రుడికి సంబంధించిన విషయం కాబట్టి అక్కడ ఎప్పుడైతే లోపం వస్తుందో వ్యక్తుల్లో కొంత ఉద్రేక స్వభావాలు అనేవి వస్తూ ఉంటాయి. మనిషి ఘర్షణ పడేదాకా వచ్చినా లేదా యుద్ధం దాకా తీసుకొచ్చినా అది మనసు యొక్క ఆలోచన విధానంలో ఉద్రేకం ఏర్పడము అనే కారణం చేతనే ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈరోజు గ్రహణం తీవ్రత ఎంత ఉండొచ్చు అంటారు? ఏమైనా అంచనా వేయగలుగుతామా? సహజంగా తీవ్రత చాలా ఎక్కువ ఉండాలి. సంపూర్ణ చంద్రగ్రహణము ప్లస్ మనకి ఈ రెడ్ మూన్ అనే లక్షణం కూడా అక్కడ కనిపిస్తోంది కాబట్టి యుద్ధ వాతావరణాన్ని కల్పించే లక్షణం దీంట్లో ఉంటుంది. అయితే కొంతవరకు ఈ గురుడి యొక్క దృష్టి ఉంది. అంటే గురుడికి ప్రత్యేకమైన దృష్టులు అని చెప్తారు. అవి 5వ దృష్టి 9వ దృష్టి అని చెప్తారు అన్నమాట. ఈ దృష్టిల కారణంగా గురుని దృష్టి ఎక్కడైతే ఉన్నదో అక్కడ శుభము జరుగుతుంది, చాలా వరకు దోషాలు పోతాయి అని చెప్పి ముహూర్త విజ్ఞానానికి సంబంధించిన విషయంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా గురుడి యొక్క దృష్టి ఈ రాశిపైన ఉన్నందువలన ఈ దోషం యొక్క తీవ్రత తగ్గుతోంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా గురుడు ప్రస్తుతము మిథున రాశిలో ఉన్నాడు. మిథునం నుంచి కర్కాటకంలోకి త్వరలోనే ప్రవేశిస్తూ ఉన్నాడు. కర్కాటక రాశి ఉచ్చక్షేత్రంగా చెబుతారు గురుడికి. అలా ఉచ్చక్షేత్రమైన కారణం చేత ఉచ్చ అనేది గౌరవానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఏదైతే ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడో ఇవన్నీ కూడా ఈ ఉద్రేకంతో తీసుకునే నిర్ణయాలుగా ఉన్నాయి. అయితే ఈ రాశి మార్పు చెందినప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ప్రత్యేకించి నవమంలోకి గురుడు ప్రవేశించడం జరుగుతోంది, గౌరవం లభిస్తోంది. గురుడు జ్ఞానానికి సంబంధించిన వాడు, గౌరవానికి సంబంధించిన వాడు కూడా కాబట్టి ఈ మార్పు దగ్గర పడుతూ ఉన్న కొద్దీ మనకి ఈ ఉద్రేకపరమైన స్వభావాలు లేదా దానికి సంబంధించిన నిర్ణయాలు ఏవైతే తీసుకుంటూ ఉంటారో అది కూడా నియంత్రించబడి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ తద్వారా గౌరవాన్ని పొందుతారు అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం గ్రహణంతోనే కాదు, ఇతర గ్రహాల యొక్క ప్రభావాలను కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పే అంశం అన్నమాట. అంటే మన భారతదేశంలో ఎలా ఉండబోతుంది, అసలు ఈ చంద్రగ్రహానికి సంబంధించి మన పురాణ గాథలు కానీ కథలు కానీ ఏం చెప్తున్నాయి వివరిస్తారా? మనకి ఏదైతే రాహుకేతువుల యొక్క గాథ అని చెబుతామో లేదా మోహిని స్వరూప మోహిని అవతారం విష్ణుమూర్తి ఎత్తిన గాథ అని చెబుతున్నామో సముద్ర మథనం సమయంలో మనకి ఈ గాథ అనేది ప్రత్యేకించి చెప్పడం జరిగిందనమాట. ఆ సమయంలోనే వీళ్ళ యొక్క ఉత్పత్తి జరిగింది, రాహుకేతువుల యొక్క ఉత్పత్తి ఆ సమయంలో జరిగింది. ఈ గాథని మనకి దేశమంతా కూడా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దాని యొక్క ప్రభావాన్ని గుర్తించవలసిన అవసరం ఉన్నప్పుడు రాహువు కేతువు అనే 2 గ్రహాలను ఏవైతే మనం ఛాయాగ్రహాలుగా చెబుతున్నామో రాహువు ఆశావాదిగా చెబుతాము, కేతువు నిరాశ లేదా మోక్షము ఆధ్యాత్మికము ఇటువంటి మార్గాల్ని అనుసరించడానికి ఉపయోగపడేవాడిగా చెబుతాం అన్నమాట. అత్యాశపడము ఏమీ వద్దు సన్యసించడము 2 పూర్తి వ్యతిరేకమైన దిశలు. ఈ అత్యాశ అనేది ఎటువంటిది అంటే మనకి ఏదైనా వేగంగా వెళుతున్నాం, ఎదురుకుండా కనిపిస్తే మనం వేగంగా వెళ్ళగలుగుతాం, దారి కనిపిస్తేను. దారి కనిపించకపోతే వేగం తగ్గుతుంది. ఎప్పుడైతే మోసపోయే లక్షణం కలిగిన వాడు ఉన్నాడో మోసం చేసేవాడు సులువుగా మోసం చేయగలుగుతాడు. అంటే వాడికి దారి కనిపించట్లేదు. ఆశపడడం వలన ఈ దారి కనిపించని లక్షణం ఏర్పడుతుంది కాబట్టి మోసం చేయడానికి తగిన లక్షణం కలిగిన రాహువు సులువుగా మోసం చేయగలుగుతాడు. కాబట్టి ఈ ఆశ వలన ఏర్పడే కోరికలు ఏవైతే ఉన్నాయో, అత్యాశ వలన ఏర్పడే కోరికలు ఏవైతే ఉన్నాయో వారికి ఇది ఇబ్బందికరము అని చెప్పవలసి ఉంటుంది. లౌకిక లక్షణాలు లేకుండా అంటే లౌకికమైన కోరికలతో సంబంధం లేకుండా ఉన్నవారికి ఆధ్యాత్మిక సంపదను పెంచుకోవడం కూడా ఒక ఆశే. అంటే ఎక్కువ తపస్సు చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం బాగుంటుంది అని ప్రయత్నం చేస్తాము. ఆశ లేనివాడు ఎవడు ఉండడు. ఆ ఆశ అత్యాశ అవుతోందా స్వార్థం అవుతోందా అనే లక్షణాన్ని బట్టి వాడు దేవతా లక్షణాలు కలిగి ఉన్నాడా రాక్షస లక్షణాలు కలిగి ఉన్నాడా అని విభజన చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విభజనలో మనకి ఉపాసనా మార్గంలో వెళ్ళినట్లయితే ఇది దేవతా లక్షణం, లేదు స్వార్థంతో ఆలోచించి చేసే తపస్సు అయినట్లయితే దేవతలు తపస్సు చేశారు, రాక్షసులు తపస్సు చేశారు.
ఇద్దరూ తపస్సు చేసినా సరే ఎవరు మేలు పొందుతున్నారు, ఎవరికి ఎక్కువ సహకారం లభిస్తోంది చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అంటే భక్తి కలిగి ఉన్న దేవతలకి ఎక్కువ అనుకూలత ఏర్పడుతోంది. రాక్షసులు చాలా తపస్సు చేసినా సరే మళ్ళీ చివరికి వాళ్ళు నశించడమే జరుగుతోంది. అంటే ఇక్కడ ఏమంటే అర్థము, స్వార్థముతో ఆలోచించే వాళ్ళకి ఇది హానికరము, ఆధ్యాత్మిక ప్రగతిని సాధించదలుచుకున్న వారికి ఇది శుభప్రదము అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ గురువు గారు. మా తరపున బిగ్ టీవీ ప్రేక్షకులు ఉన్న సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ. సో ఇది చంద్రగ్రహణానికి సంబంధించిన అప్డేట్స్. దీనికి బులెటిన్కి సంబంధించిన మరిన్ని వివరాలు చూసే ముందు బులెటిన్లో షార్ట్